చనిపోయింది కనుకేనా? మిగతా ఈ ప్రకాష్ వీళ్ళు ప్రెస్ దగ్గర ఉన్నారు, కొద్ది దూరంగా వచ్చారు. ఎప్పుడైతే ఎందుకు సేఫ్టీ అది చేస్తలేరు? అది అవేర్నెస్, దాని ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాం సార్. బట్ అది చేస్తే నాకు తెలుసు 4 ప్రెస్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పెల్లెట్ వచ్చేసి 400 ప్రెస్లు 6 పెల్లెట్లు తయారవుతుంది. ఫస్ట్ మేము భయపడింది ఏంటంటే పెల్లెట్ రూమ్ లో అయిందేమో అనుకున్నాం. పెల్లెట్ రూమ్ ఐసోలేటెడ్, అది లోపల అయినా కానీ బయటకు ఏం రాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరు ఆపరేటర్స్ అడిగితే మనం ఏదైతే పేమెంట్ ఏం ఈ టైంలో ఇంత అవేర్నెస్ వచ్చి ఇంత సేఫ్టీ ఉన్న కాడ కూడా ఎందుకు అవుతుంది? ఇలా అదే 16 మంది లోపల ఉంటే ఎంత అదుతుండే? ఒక్కరు చనిపోయారు, ఒక్కరు పోయిరా? మొత్తం 4 పని చేస్తున్నారు. ముగ్గురు సేఫే కదా? బిల్డింగ్ ఏం ఎదగాలి కదా, గోడలేం కాదు కూడా మీకు అదిలేదు. మీకు మీద ఈసారి గట్టిగా ఎక్స్పర్ట్ పిలిచి అందరినీ బాధ్యులు చేసి లోపల తెగాలి. చాలా హరీ నెగ్లెన్స్ ఉంది. మొత్తం వీళ్ళకి రెస్పెక్ట్ లేదు, కంపెనీ అంటే అది లేదు. ఏంది మీ లాభాలే ముఖ్యం అనుకుంటారా ఏంది? ఇంట్లో నేను కూడా వర్కర్ పనిచేస్తాను. చేయగాలి స్ట్రిక్ట్ ఇన్వైట్ చేయండి. నేను పైన కూడా చనిపోయింది కనుకేనా? మిగతా ఈ ప్రకాష్ వీళ్ళు ప్రెస్ దగ్గర ఉన్నారు, కొద్ది దూరంగా వచ్చారు. ఎప్పుడైతే అంబులెన్స్ వచ్చింది మన అంటే 1-2 వస్తుంది, మనది కూడా వచ్చింది. గవర్నమెంట్ అంబులెన్స్ మనది కూడా వచ్చింది కూడా మీకు అదిలేదు. మీకు మీద ఈసారి గట్టిగా ఎక్స్పర్ట్ పిలిచి అందరినీ బాధ్యులు చేసి లోపల తెగాలి. చాలా హరీ నెగ్లెన్స్ ఉంది. మొత్తం వీళ్ళకి రెస్పెక్ట్ లేదు, కంపెనీ అంటే అది లేదు. ఏంది మీ లాభాలే ముఖ్యం అనుకుంటారా ఏంది? ఇంట్లో నేను కూడా వర్కర్ పనిచేస్తాను. చేయగాలి స్ట్రిక్ట్ ఇన్వైట్ చేయండి. నేను పైన కూడా మా దగ్గర నుండి చాలా పిల్లలు సేఫ్టీలో పిలిపించారా? మరి ఎవరు చూసుకుంటే ఇప్పుడు ఏం ఈ టైంలో ఇంత అవేర్నెస్ వచ్చి ఇంత సేఫ్టీ ఉన్న కాడ కూడా ఎందుకు అవుతుంది? ఇలా అదే 16 మంది లోపల ఉంటే ఎంత అదుతుండే? ఒక్కరు చనిపోయారు, ఒక్కరు పోయిరా? మొత్తం 4 పని చేస్తున్నారు. ముగ్గురు సేఫే కదా? హాస్పిటల్లో 12 మంది ఉన్నారు. ఏదైతే సంఘటన జరిగితే 5 గ్రామాలకు శబ్దం వినిపిస్తే మరి స్థానికంగా అక్కడనే రూమ్ పక్కనే ఉన్నటువంటి ఒక 20 మంది కుప్పకూలిపోవడం జరిగింది. వాళ్ళకు చెవులలో కానీ లేకపోతే హెడ్లో కూడా కొంచెం డ్యామేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు కుప్పలు కూడా పరామర్శించడం, వాళ్ళు ఇంకా కూడా కోలుకొని తీరులో ఉన్నారు. ఎందుకంటే ఏమో అయిపోయింది, ఏదో జరిగింది అనే ఒక భయభ్రాంతలకు గురై కొంత శబ్దానికి కూడా వాళ్ళకు ప్రాబ్లం వచ్చింది. కాబట్టి డాక్టర్లు ఇప్పుడే అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒక్కొక్కరుగా రికవర్ అవుతున్నారు. ఇంకా తేరుకుంటున్నారు. ఇప్పుడే తేరుకున్నాక వాళ్ళకి అన్ని పరిశీలన చేసి వాళ్ళ సిద్ధ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే.